90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట రవి, శని, బుధ, 3వ ఇంట శుక్రుడు, రాహువు మరియు 5వ ఇంట గురువు, 6వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, అలాగే 9వ ఇంట కేతు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహస్థితులు అలాగే గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మకర రాశి వారు గత కొన్ని రోజులుగా ఏదైతే ప్లానింగ్ చేసి పెట్టుకున్నారో మీ యొక్క దినచర్యలో భాగంగా భవిష్యత్తు ఎలా ఉండాలని ప్లానింగ్ చేసుకుంటారు కదా, ఆ ప్లానింగ్ చేసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ అమలులో పరుచుకునే విధంగా మీరు కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము మీకు గోచరమవుతుంది. కాలం కలిసి వస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కావున మంచి స్థితిగతులు పొందుతారని చెప్పవచ్చు. ఇక ద్వితీయ స్థానంలో రవి మరియు శనుల యొక్క ప్రభావం, ఈ కారణం చేత ధనపరమైనటువంటి కష్టములు అనగా నష్టములు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. కేవలం ఖర్చులనే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎవరైనా అప్పడినా కానీ ఆచితూచి స్పందించి మీరు వివరణ ఇవ్వండి లేదా అప్పు ఇవ్వండి. అంతేకాని అడిగారు కదా అని చెప్పి మొహమాట పడితే అన్ని విధాలుగా నష్టపోయేది మీరే, అవి రాని బాకీలుగా ఉండిపోతాయని చెప్పవచ్చు. ఇక 3వ ఇంట శుక్రుడు, రాహు యొక్క ప్రభావం ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మంచి జరుగుతుంది. మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు జీవితంలో కొంత అభివృద్ధి బాట అనేటువంటిది కలగజేస్తుంది. ఇక 5వ ఇంట గురువు ప్రభావము అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఈ కారణం చేత ఏ పని అనుకున్నా కానీ సజావుగా పూర్తి సాగడానికి గ్రహం గురువు అనుకూలిస్తున్నాడు. అలాగే యోగకారకుడైనటువంటి కుజుడు కూడా వక్రీకరించినటువంటి కారణం చేత అన్ని విధాలుగా లాభదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు, మార్పులు తీసుకురాగలుగుతారు. అలాగే నూతన గృహానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. లోన్స్ అనేటువంటివి కూడాను శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకి బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించినటువంటి పరిస్థితి. ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించి తీరుతుందని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్కు సంబంధించి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్లో మరియు జ్యువెలరీ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్, తీర్థయాత్రలు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళతో పాటుగా రియల్ ఎస్టేట్ మరియు న్యాయ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా సంతోషంగా ఈ చెప్పినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇంకా వీటితో పాటుగా రెడీమేడ్ గార్మెంట్స్, బ్యూటీ పార్లర్, బొటిక్, సౌందర్య ఉత్పత్తి సాధనాలు అమ్మేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే సిమెంట్, ఇసుక మరియు ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఐరన్ రంగము మరియు దిగువ స్థాయి అనగా క్లాస్ 4 ఎంప్లాయీస్, ఇటువంటి రంగంలో చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, వీళ్ళకి మాత్రం ఆశించిన మేర ఫలితాలు కనబడకపోగా ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున ధనము ఖర్చైనా పర్వాలేదు, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు
మంచి చెడు ఆదాయం ఖర్చు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఫిబ్రవరి 26, 27 తారీఖుల్లో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు ఎదుర్కొంటాము. మరియు ఈ 2025 సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున అభిషేకాలు మరియు రుద్ర పారాయణాలు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి 16వ తారీఖు మరియు 17వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత వివాదాలకి దారితీస్తుండగా జిగ్జాగ్ వ్యవస్థలో ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీరు చేపడుతున్నటువంటి పనులలో ప్రోత్సాహము అధికారుల వలన కలుగుతుంది. వ్యాపారం చేస్తున్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. రాని బాకీలు కూడాను వసూలే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 21, 22వ తారీఖులో చూసుకుంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయాన్ని పొందుతారు. అవసరానికి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం, ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అతి ఆత్మవిశ్వాసంతో కానీ లేదా అత్యుత్సాహంతో చేపట్టినటువంటి పనుల వల్ల కొంత వివాదాస్పదాలు అవ్వడం, తద్వారా మీకు తెలియకుండానే అది మీ యొక్క కెరియర్ని కావచ్చు, లేకపోతే మీ యొక్క గౌరవాన్ని డ్యామేజ్ చేసే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. 25, 26 తారీఖుల్లో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలు, స్నేహితులతో ఆనందంగా జీవిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మంచి ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖుల్లో చూసుకుంటే ప్రభుత్వపరముగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, ఆ ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ధనము కూడా చాలా ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 23, 24 మరియు 27, 28వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇప్పటికే ప్లానింగ్ ప్రకారం ఆ రోజుల్లో కనుక ఖర్చులు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. 16, 17 తారీఖుల్లో సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయని గమనించాలి. ఇక వివాహానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి సంబంధాలు కుదరడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నిరుద్యోగస్తులు కాస్త కష్టపడితే కానీ సంబంధించినటువంటి ఉద్యోగాన్ని లభించలేకపోవడం అనేది జరుగుతుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా శివాలయ సందర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు కనుక చేసినట్లయితే తప్పకుండా చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క శివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, అభిషేకాలు, హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.